శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ బహుళ ద్వాదశి శనివారము. వైశాఖ మాసం అంటేనే మాధవునికి ఎంతో ప్రీతికరమైనది. అందున ద్వాదశి విష్ణుమూర్తి యొక్క జన్మతిథి, ఇంకా శనివారము. ఇలా ఈరోజు ఎంతో విశేషమైనది. ఈరోజు కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన పురాణ కథలు విన్నా చదివిన సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు వైశాఖ పురాణంలో శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ శృతకీర్తి మహారాజా, పూర్వము శంఖుడు అనే మహర్షి కిరాతుడికి వైశాఖ ధర్మాలు వివరిస్తూ ఉండగా వారు ఉన్న మర్రి చెట్టు త్వరలో నుండి ఒక సర్పము కింద పడి ఒక దివ్య పురుషునిగా మారింది. అప్పుడు శంఖుడు, నీవెవరు, నీ వృత్తాంతం ఏమిటి అని అడిగితే ఆ యొక్క సర్ప రూపము, దివ్య పురుషుని రూపంలో ఉన్న ఆ యొక్క సర్పము ఇలా చెప్తాడు. పూర్వము నేను ప్రయాగ తీర్థంలో కుశీరుడు అనే ఒక ముని కుమారుణ్ణి. నాకు చాలా అందము ఉన్నదని, వాక్చాతుర్యము ఉన్నదని, మంచి రూపము ఉన్నదని గర్విస్తూ నానా వ్యసనాలకు బానిసనై మధ్య మాంసాదులు సేవిస్తూ స్త్రీ వేశ్య వంటి దుర్గుణాలకు బానిసనై పరులందరూ లోకులు ఏమనుకుంటారోనని పైకి పూజా పునస్కారాలు చేస్తున్నట్టు నాటకం ఆడేవాడిని. ఒకరోజు మా గ్రామానికి ఒక వేద పండితుడు వచ్చి వైశాఖ మాస ధర్మాలను వివరిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వినేవారిని అందరినీ విననీయక వారిని పరిహాసం ఆడుతూ నానాయాగి చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి మరణించాను. మరణించిన తరువాత యమలోకానికి వెళ్ళి నానా బాధలు పడి ఎన్నో జన్మలు నరకయాతన అనుభవించిన తర్వాత చివరకు ఈ సర్పరూపంలో మర్రి చెట్టు మీద ఉన్న నాకు పూర్వజన్మ పుణ్య విశేషం చేత మీరు వైశాఖ ధర్మాలు కిరాతనికి చెప్తూ ఉంటే విని నా యొక్క ఈ సర్పరూపం నుంచి విముక్తి కలిగింది, ఇలా దివ్య రూపం కలిగింది. ఇంకా నాకు వైశాఖ ధర్మాలు వివరించమని అడిగితే అప్పుడు శంఖుడు వైశాఖ మాస వ్రత మహాత్యాన్ని, ఆ యొక్క వైశాఖ మాసంలో పురాణము హరికథా శ్రవణము చేస్తే వచ్చే ఫలితాన్ని వివరంగా వివరించసాగాడు. అలా వివరించిన తర్వాత ఆ దివ్య పురుషుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. కిరాతుడేమో ఆ యొక్క శంఖుడిని పరిపరి విధాల ప్రార్థిస్తే శంఖునికి రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తే శంఖుడు ఎన్నో వేల సంవత్సరాలు మంత్రాన్ని జపించి వాల్మీకి మహర్షిగా ధన్యుడైపోయాడు. ఇలా ఈ యొక్క వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.